మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో చిరుతపులులు సంచరిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రజల ఆందోళనలపై స్పందించిన అటవీ శాఖ పులుల సంచారంపై శాస్త్రీయ పద్ధతిలో గణనకు శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ జిల్లాలో 7,500 హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లతో పాటు ఇతర జంతువులు ఉన్నట్లు ఆనవాళ్లున్నాయి. ఎల్లారెడ్డి అటవీ శాఖ డివిజన్ పరిధిలోని రాజ్పేట, పోతాయిపల్లి, పెద్దాయిపల్లి, జుక్కల్, పిట్లం, మద్నూర్ తదితర ప్రాంతాల్లో వన్యప్రాణుల గణన ప్రారంభమైంది. పాదముద్రల్ని బట్టి ఇప్పటికే 4 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఎలుగుబంట్లు, మనుబోతులు, జింకలు, ఇతర జంతువుల ఆనవాళ్లను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పోచారం అభయారణ్యం పరిధిలోనూ 10 బృందాల్ని ఏర్పాటు చేసి వన్యప్రాణుల గణన చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద పశువులు, మేకలపై చిరుతల దాడి, పంటలపై అడవి పందులు దాడి చేసి నష్టం కలిగిస్తున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల వైపు జంతువులు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మన విలేజ్ లోపల ఇక్కడ గుడ్డలు సార్, జితపులు, పందులు కూడా కొద్దిగా అడ్జస్ట్ సార్. పంట చెల్లి ఒకటి సార్, మేము ఇట్లా వెళ్తుండే కూడా మా పక్క పెంటి కూడా మమ్మల్ని ఇట్లా గుద్దిపోతున్నాయి సార్. అట్లా ఒకటి ప్రాబ్లమ్ అది ఒకటి సార్, ఏం లేదు. ఇప్పటి వరకు చిరుతపులి అడుగులు గుర్తించాము, నీల్గాయ అడుగులు, ఎలుగుబంటి అడుగులు, అది ఉండే హ్యాబిటాషన్స్ గుర్తించాము మాంసాహార జంతువులకి. దాంట్లో మేము ఐడెంటిఫై చేసింది చిరుతపులిది అడుగు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అభయారణ్యంలోని పులులు, ఇతర జంతువుల్ని లెక్కించి వాటి సంరక్షణతో పాటు రైతులకు కలుగుతున్న ఇబ్బందుల్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వివరించారు.